రైతన్న దేశానికి వెన్నెముకే కాదు, మనకు అన్నదాత కూడా. ప్రపంచం అంతా డిజిటల్మయమైపోతున్న ఈ రోజుల్లో మనం పట్టెడన్నం తింటున్నామంటే అంతా అన్నదాత చలవే. ఎండనక వాననక రేయనక పగలనక రాయనక రప్పనక హలం పట్టి పొలం దున్ని ఎరువు వేసి నారు పోసి నీరు పెట్టి కుప్ప నూర్చి రాసి చేర్చి మట్టిలో మాణిక్యాలు పండించే ఆ శ్రామికుడే రైతన్న. అలాంటి రైతన్న ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో పొలం దున్నుతున్నాడు? కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అన్నాడు కవి. దేశం అంటే మట్టి కాదు, మనిషి కాదు, దేశం అంటే మార్కెట్గా మారిపోతున్న రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో పొద్దున్నే పక్షుల కిలకల రావాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో నవధాన్యాలు మూటగట్టుకొని చద్దన్నం తీసుకెళ్లి ఏరువాక సాగాలో అంటూ వెళ్తున్న రైతన్న జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. పదండి. నమస్కారం అండి రామచంద్ర. నమస్తే. నమస్తే. నమస్కారం. మా నాన్న నర్సిరెడ్డి గారు. నమస్కారం అండి. అవును సార్, ఎంత పొద్దున్నే లేచారు? అంటే పొలాల పనులు కదా మావి, రోజువారీగా వర్షాలు పడుతున్నాయి, నారు పెట్టే టైం ఉంది కదా, ఈ రోజు నాటు టైం ఉంది, అందుకే తొందరగా లేచి కార్యక్రమాలు చేసుకొని మంది కూలి వాళ్ళు వచ్చే వరకల్లా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. అవును. ఇల్లు చాలా బాగుంది, చాలా పాతకాలం సరే వాస్తు పర్ఫెక్ట్ గా ఉన్నది. ఇంటికి పిల్లలు ఇంకా పడుకున్నట్టున్నారు పొద్దున్నే. ఒకసారి పరిచయం చేస్తారా? ఒకసారి ఇల్లు చూద్దాం ఒకసారి మనం. ఓహో, అప్పుడే వంట కూడా చేసేసారండి? వంట అంటే కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఊరినట్లు చేను పొలాల పనులు, తొందరగా పోవాలి కదా అంతా. సో ముందే పొద్దున్నే తినేసేసి లేకపోతే అక్కడి నుంచి పొలానికి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు తినిపోయి మధ్యాహ్నం తినడానికి తీసుకుపోవాలి. సో చిన్నప్పటి నుంచి మీరు పొలం పనులు పూర్తిగా పొలం పనులు చూసుకుని ఉంటారు. మీ బాబా? మామ. హాయ్ హీరో, షేక్ హ్యాండ్ కూడా ఇవా? ఓకే, వెళ్దామా మనం? ఒకసారి పాలు పితుకుతారు, ఒకసారి చూపిస్తారా నాకు అది? పాలు పెంచడం కూడా ఒక ఆర్ట్ అండి. అది అన్నిటికీ వినవు, కొన్నిటికీ చెప్పిన మాట వింటాయి. అలవాటైన వాళ్ళే ఉండాలి. కాలు ఇచ్చుకొని కొట్టిందంటే మూతికి. సార్, మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి మనకి? ఎన్ని ఆవులు ఉన్నాయి మీకు? 2 ఆవులు, 4-5 గేదెలు ఉన్నాయి. ఎన్ని ఇస్తాయి రోజు? ఉదయం సాయంత్రం, ఉదయం 5, రాత్రి సాయంత్రం 5. మొత్తం ఇస్తలేవు కదండి ఇప్పుడు. అయినా కొన్ని సూలు ఉన్నాయి, అంటే కొన్ని ఎదకుండి ఇప్పుడు వినడానికి ఉన్నాయి. ఆవు పాలు బాగా శ్రేష్టం అంటారు కదా ఆరోగ్యానికి, పిల్లలకి ఇచ్చినా కూడా. ఉదయం నుంచి చేసింది పెండ కాడికి వెళ్ళి తీసుకుంటూ వచ్చి చూశారు. ఇప్పుడు రైతు ఏం ఆపద ఉంది, ఏం కష్టం ఉంది, ఎంత ఎంత బాధ ఉంది, ఏసీలో కూర్చోవడం పని చేయడం ఎలా ఉంది, మరి ఈ ప్రకృతిలో కూర్చోవడం పని చేయడం ఎలా ఉంది. ఇంత కష్టపడి పని చేసిన తర్వాత మిగిలేదేంది రైతులకు? రైతులు ఏం కొనవదామన్నా కొరువైపోయింది, అమ్మవదామన్నా అడవి అయిపోయింది రైతు వరకు వస్తే.
ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యాక్ బోన్ రైతే రాజు వెన్నముక్క అని చెప్పి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తుంటారు పెద్దలు. ఈరోజు రైతుల పరిస్థితి ఏంది? ఏం ఫర్టిలైజర్ కొందామన్నా రైతులు అమ్ముదామన్నా రైతు దగ్గర ధర నిర్ణయించే పవర్ లేదు. దళారులు దేశమంతా దళారులే ఉంది. టోటల్ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో దళారుల వ్యవస్థనే ఎక్కువ ఉంది. ఇంకా మీకు తెలియని ఏముంది? రైతులు దానికోగా ఏదో కూలీల రేట్లు పెరిగినాయి, ఫర్టిలైజర్ రేట్లు పెరిగింది, సీడ్ రేటు పెరిగింది, మొత్తం రేట్లు పెరిగినాయి. కేవలం రైతులు అమ్మేటటువంటి పంట మీదనే రేటు తగ్గింది. కరెంటు కూడా అనుకూలం లేదు. ఆ వచ్చే 7 గంటల ట్రాన్స్ఫార్మర్ ఫీజు ఎగిరిపాయ, మోటార్ ఫీజు ఎగిరిపాయ. ఆ వచ్చిన దాంట్లో ఇంత ఈ ఆపత్తి ఇప్పుడు మీరు చూస్తారు కదా ప్రత్యక్షంగా. ఒకసారి చూడండి ఈ రైతు పరిస్థితి ఏమింది, మీ పరిస్థితి ఏమింది, ఉద్యోగస్తుల పరిస్థితి ఏమింది, బిజినెస్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏముంది, మీకు ఈజీ అర్థమవుతుంది. రైతన్న దేశానికి వెన్నెముక, కానీ వాళ్ళు మిగిలే కష్టాలు ఎట్లాంటివి కూడా మనం ప్రత్యక్షంగా చూద్దాం. వాళ్ళ మనం భాగస్వాములు అవుదాం. అన్న మనం పొలం దగ్గరకు వచ్చేసాం. అవును. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది? ఇప్పుడు భూమి చదును చేసి ఇవ్వాలి వాళ్ళకు. వాళ్ళు నాటేస్తారు. ఇప్పుడు నారు విక్తరాలు, నారు విక్కినంత లోపు దీన్ని చదును చేసి సాఫ్ చేసి ఇస్తే ఇప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు నారు పీకాలి కదా. ఇప్పుడు నారు పీకుతుంటారు. ఇంకా మనుషులు వస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఎద్దుని కూడా మనం వీటిని తీసి మన లోపలికి నాగలు దున్నడానికి కట్టాలి కదా. వీటిని కట్టాలి. ఇప్పుడు అది కడితేనే వాళ్ళు పని అయితేనే వాళ్ళు వచ్చి నాటేస్తారు. ఓకేనా? మరి వెళ్దాం. మరి అయితే పొలంలో వెళ్దాం. వీటి తీసుకెళ్తాం. ఓకే. ఇదంతా చేయడానికి కూలీలు ఎంతమంది అవసరం? ముందే మీకు లెక్క ఉంటుందా? ఇంతమంది కూలీలు అవసరం, ఇంతమంది చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ఉంటుంది. ఎకరానికి వచ్చి ఎంతమంది? భూమిని బట్టి కొన్ని భూములు, ఇప్పుడు ఈ భూములు ఉంటే ఒక 2-3 చేసుకుంటారు, ఈజీ వెళ్ళిపోతుంది. కొన్ని భూముల్లో సంఖ్య ఎక్కువ అవసరం. అదే తిప్పలు పెడితే మట్టి భూములు, నెల బంకమట్టి అంటారు చూడు. బంకమట్టి ఉంటే కొద్దిగా సమస్య ఉంటుంది. ఈ ఇసుక భూమి కదా. నాగలి దున్నుతున్నా నేను కూడా రైతుని ఇప్పుడు. కానీ చాలా కష్టం. ఎందుకంటే నాగలి లోపల నుంచి ఆ గాడ పట్టుకొని చేయడం అంటే చాలా టెక్నిక్ ఉండాలి. అది ముందే వెళ్తున్న మిగతా రెండింటికి ప్యారలల్గా ఈ నాగలి దున్నుతో చేయడం కూడా ఒక టెక్నిక్. ట్రాక్టర్లు చూసాం, కానీ ఇంకా వ్యవసాయ పద్ధతుల్లో ఇది మొదటి నుంచి మన వాళ్ళు అవలంబిస్తున్న విధానం. సో చాలా కష్టంగా ఉంది. మోకాళ్ళ లోతు బురద. ఈ బురదలో కూడా ఏ ఒక్క ఎద్దు గాడి తప్పినా సరే ఆ తిరిగి రౌండ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇందాక నాగలతో దున్నటం మొత్తం చూసాం. ఇప్పుడు చదువు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, దీని తర్వాత ఎప్పుడు నాటే కార్యక్రమం ప్రారంభం అవుతుంది ఒకసారి మనం తెలుసుకుందాం. దీన్ని ఏమంటారు తాత? ఇప్పుడు మీరు చేస్తుందంతా జంబు అంటారు. జంబు. జంబు జంబు అంటే జంబు అంటే ఈ నాగళ్ళు దున్నిన తర్వాత ఈ భూమిని లేవల్ గా సద్దును చేసి మంచి దిగుబడికి కారణమయ్యేది. అన్ని దిక్కులు సమానంగా నీళ్లు వారేటటువంటి వసతి దీని నుంచి ఏర్పడుతుంది. ఇట్లా మొత్తం అలా ఇలా చదువు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? దీన్ని చదువు చేయడం అంత మంచి కరిగి పంటకు, దంటుకు, మొక్కకు మంచి ఇది పోషక పదార్థిస్తుంది. దాంతో పాటు నీళ్లు పాడడానికి 4 దిక్కులు సమానంగా పాడడానికి ఈ జంబుతోనే సాధ్యమవుతుంది. ట్రాక్టర్తో వాడితే మీకు ఇంత కష్టం తప్పుతుంది కదా, ఎద్దులు లేకుండా ఇట్లా ఇంత మ్యాన్ పవర్ లేకుండా. నీళ్లు అలా ఎందుకు చేయట్లేదు? నీళ్లు పెద్ద మొత్తం వారాలి. ట్రాక్టర్ కు కావాలంటే రోజు ఇంత నీళ్లు వారే చెరువు నీళ్లు కావు, ఇవి బోర్ నీళ్లు. కొంచెం కొంచెం వస్తుంటే కనుక కొంచెం కొంచెం కాస్ట్ చేస్తుంటాము. అందులో ఇంటి ఎడ్లు, ఇంటి మనుషులు చేస్తాం. శాస్త్రవేత్తలు చెప్తుంటారు కదా, ఎందుకని ఆధునిక పద్ధతులు ఎందుకు ఉపయోగించట్లేదు?
చేయవలసింది ఈ కాలానికి ఇప్పుడు ఆధునిక పద్ధతిలో చేయాలి. కెమికల్స్ వల్ల సేంద్రియ ఎరువులు దొరకడం లేదు. సరి అయినటువంటి ఇంతకుముందు మేము పొరకలు వేయడము, పెంట ఎరువు కొట్టడము అప్పుడు చేసాము. ఇప్పుడు అటువంటి దానికి అనుకూలమైన లేదు కనుక ఇప్పుడు శాస్త్రీయ పద్ధతి ప్రకారము ఈ కొత్త విత్తనాలు, హైబ్రిడ్ విత్తనాలు వేయడమే ఈ సమయానికి తగిన దిగుబడి వస్తుంది. మీరు 64 చూస్తున్నట్టు వ్యవసాయ పద్ధతులకి ఇప్పుడున్న పద్ధతులకి ఏమైనా తేడా ఏమైనా చూసారా? చాలా తేడా ఉన్నది. అంటే పెట్టుబడిలో కానీ ఖర్చులో కానీ ఇట్లా పెట్టుబడిలో తేడా ఉంది, సేద్యం చేసే పద్ధతిలో తేడా ఉంది. అప్పుడు కొంచెం నాటు వైద్యం చేసినట్లు పాత పద్ధతులు చేయడము, అప్పుడు జీతగాళ్ళు ఉండడము, ఇప్పుడు లేబర్ ప్రాబ్లం లేకుండే. అప్పుడు డబ్బు ప్రాబ్లం, ఇప్పుడేమో లేబర్ ప్రాబ్లం ఎక్కువైంది. అప్పుడు డబ్బు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు డబ్బు దొరకమంటే ఎక్కడ సాగుకారు తెచ్చుకోవాలి, ప్రత్యేకంగా సాగుకారుతోనే ఈ సంబంధాలు పెట్టుకొని వ్యవసాయం చేయడం. అప్పుడు ఇదంతా ఈ ఎకరా పొలంలో మీరు దున్నడానికి ఎంత లేబర్ ఖర్చు అవుతుంది? ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు ఏం లేబర్ అనే పేరు లేదు, మొత్తం ఈ నాగండ్లతోని వ్యవసాయంతో చేయడము. ఇప్పుడు ఈ ట్రాక్టర్లు రావడం వల్ల ఎకరాకు 400 ట్రాక్టర్ కిరాయి ఒక్కసారి చేయడానికి. అట్లా 3 సార్లు చేయాలి. 3 సార్లు చేసినప్పుడు 300-400 ఎకరా ఖర్చు వస్తుంది. మళ్ళీ ఇంకా పైన జమ్ము తోవడము అది ఇది ఎకరాకు 500 ఖర్చు. ఓ ఎకరా పొలానికి ఎంత ఫెర్టిలైజర్, ఎంత లేబర్ ఖర్చు, ఎంత ట్రాక్టర్ ఖర్చు వస్తుంది? ఒక 50 కిలోల డిఏపి కానీ, లేకుంటే 50 కిలోల సూపర్ వాడితే 25 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్ వాడాలి. లేకుంటే డిఏపి వాడితే అది మిక్స్ అయినట్టు కనుక ఎకరాకు 1 బస్తాన్నర నుంచి 2 బస్తాల వరకు వాడచ్చు. ఎంత ఎన్ని బస్తాలు వస్తాయి? 1 నుంచి 2 వరకు వాడచ్చు. బస్తాలు 2 బస్తాలు పడతారు. అలా మొత్తం చేయటం వల్ల మీకు ఎంత ఖర్చు వస్తుంది రమారామి ఒక ఎకరాకు వచ్చేసి? ఎకరాకు మొత్తం కలిసి ఇంచుమించు 3000 పైన 3000 రూపాయలు, 5000 వరకు వస్తుంది. మన కలుపు ఉంటుంది, వెంబడి కలుపు నాటు కలిసి ఎకరాకు 1200 అంటే 1500 నాటుకు వస్తుంది. అంటే నాటు వేయడమే 1500, ఫెర్టిలైజర్ వేరు, చదును చేయడం వేరు, మళ్ళీ కలుపు ఉంటుంది. అన్ని కలిసి సుమారు 500-600 ఖర్చు వస్తాయి. మరి ఎకరాకు మీకు దిగుబడి ఎంత వస్తుంది? ఎక్కువ పొలం ఉంటేనేమో తక్కువ దిగుబడి వస్తుంది. ఇప్పుడు ఎక్కువ పెద్ద సేద్యం ఉంది అనుకో, దాంట్లో 25 నుంచి 30 వరకు వస్తుంది. కొంచెం తక్కువ ఉంది, కొంచెం చేసే ఒక ఎకరాకి 5000-6000 ఖర్చు పెడితే దిగుబడి వచ్చేసరికి ఎన్ని బస్తాలు వస్తాయి మన చేతికి? 25 బస్తాలు వస్తాయి. 25 బస్తాలు. ఒక్కొక్క బస్తా ఎంత పలుకుతుంది మామూలుగా? ఇప్పుడు సీజన్ లో పెట్టేమో క్వింటాల్కు 900-800 అంటారు. ఇక ఇంత లేనప్పుడు 1000 రూపాయలు, 2,500 అంటుంటారు. అంటే బస్తాలు అంటే ఎంత అమౌంట్? బస్తాకు 70 కిలోలు. అంటే ఎకరాకి ఎన్ని బస్తాలు అయితే ఎంత అమౌంట్ వచ్చినట్టు మనకి? 900 వేసుకున్నా కూడా ఇప్పుడు 900 వేసుకుంటే 23,24 అట్లా సుమారు ఒక 10-15 వేల ఇది వస్తుంది. 10-15 వేలు. వీటిని ఏమంటారు? ఎందుకు ఇది? ఐపీఎల్ డిఏపి నాటేసేటప్పుడు నాటుకు ఇవి డిఏపి తప్పకుండా వాడాలి. రసాయనిక ఎరువులు లేని పంటలు ఎక్కడ? అంటే ఈ మందే ఎందుకు వాడాలి? ఇంకా వేరే చాలా ఉన్నాయి కదా మనం పెస్టిసైడ్స్ వేయాల్సినవి. డిఏపి కదా, ఎన్పీకే అని చెప్పి. అంటే ఎంతెంత కాంబినేషన్స్ అయినా ఉంటుందా వేరే? ఇంకా భాస్వరం, నత్రజని. ఇప్పుడు ఈ మధ్యన ఇవి దొరికేదే కష్టమైంది ప్రభుత్వ పరంగా. అన్ని కొరతల మధ్యన ఇది కూడా ఒక కొరతనే. ఇది కొరతనే. ఎక్కడ పోయినా ఫర్టిలైజర్ కొరత. రైతులంతా రోడ్ల మీద ఎక్కి ఎంతో ఆపత్తి పడుతున్నారు. ఇది దొరికిన కాడికి ఏదో ఒక మందు లేదు, పంటలు అయితే లేవు అని చెప్పి మేము ఎకరాకి ఎంత పడుతుందన్నా మీకు ఎరువు? ఇది బస్తాన్నర 2 బస్తాల వరకు వేయచ్చు. ఇది సేంద్రియ పంటలు గతంలో చేసేవాళ్ళు సేంద్రియ పంటలకు వెళ్ళండి అని చెప్పేసి కూడా చెప్తుంటారు. వానపాము మొత్తం వాళ్ళతో ఇప్పుడు ఎందుకు అది చేయలేకపోతున్నారు? వానపాములు ఎక్కడ దొరుకుతున్నాయండి? ఈ రాసాయనిక ఎరువులు వాడడం వల్ల భూమిలో ఎక్కడ కూడా నీకు వానపాములు కనిపిస్తున్నాయి. అవి ఎక్కడ దేశమంతా ఇదే చల్లుతున్నారు. వానపాములు చనిపోతున్నాయి. ఆ వానపాముల్ని ప్రభుత్వమే ఇవ్వాలి, ఇచ్చి తయారు చేయాలి.
సేంద్రియ ఎరువులు చేసుకోవడం కష్టమా మీకు? అదే మరి వనపాములే కావాలి, సేంద్రియ ఎరువులు అంటే పశువులు కావాలి. పశువులను మేపడానికి పిల్లలు లేరు ఈరోజు, రేపు ఎక్కడ ఉంటారు పిల్లలు ఈరోజు? అంతా స్కూళ్ళు బాల కార్మిక వ్యవస్థల పిల్లలంతా బడికి పంపించడము. పిల్లలు బడికి పోయిన తర్వాత నీకు మరి పశువుల కాడికి ఎవరు పోవాలి? ఇప్పుడు నాటిన తర్వాత, ఇందులో నాటేసిన తర్వాత విత్తిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది మొక్క? పంట చేతికి ఎప్పుడు వస్తుంది? పంట 120-130 రోజులకు చక్కగా వర్షాలు పడితే, వర్షాలు పడ్డా పడకున్న పంట టైం అయితే అయిపోతుంది. అయిపోతుంది. ఎంత లేట్ అన్నా 130 రోజులు. ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత రెడ్డి సాబ్ చేతికి గనక సరైన పంట రాలేదనుకోండి, అవును, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. కష్టం, మామూలు కష్టం కాదు. కష్టమే కానీ మరి మనం ఏం చేయలేము కదా, ప్రకృతికి విరుద్ధంగా అయితే పోలేము కదా. బాధ అవుతుంది. బాధని ఏం చేస్తాం, ఎవరికి దొప్పుతాం? అది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇలా వ్యవసాయం చేస్తున్నారు, మొత్తం చేసుకుంటూ వస్తున్నారు. అవును. ఏ రోజన్నా మీకు ఇందులో ఎందుకున్నాం అబ్బా ఇంత నష్టపోతున్నాం, అంతలాగా మేము మామూలుగా వేరే వృత్తిలోకి వెళ్ళిపోతే బాగుంటుంది ఎప్పుడు అనిపించిందా? అనుకోవడం వేరే, చేయడం వేరే కదా బ్రదర్. మస్తు అనిపిస్తుంది. ఆశ వేరే, మనకు వనరులు, ప్రకృతి, మనకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క అన్నం పెడుతున్న నేల ఒకటి మనకు చిన్నప్పటి నుంచి ఇది ఇష్టంగా అభిమానించి మనం కష్టపడుతున్నాం. దీన్ని ఇడిచిపెట్టి వేరే ఫీల్డ్లోకి పోలేము. నైతికంగా మనకు ఆత్మస్థైర్యంగా ఇదే అయితేనే బాగుంది అని చెప్పి ఎంచుకున్న ఫీల్డ్ గ్రామంలో చిన్ననాటి నుంచి చేస్తున్నాం. నవధాన్యాలు మూట కట్టుకొని, చద్దన్నం చంకర పెట్టుకొని ఇలా పొద్దున్నే పొలానికి వచ్చేసి మొత్తం నాగలితో దున్నేసి 6 గాలం శ్రమించిన రైతన్న మన కోసం నిత్యం ఎంత కష్టపడుతున్నాడో మనకు తెలుస్తుంది. పొద్దున్న నుంచి మనం పొలంలోకి వెళ్ళాం, దున్నేసాం, మొత్తం అంతా నాగలు పెట్టి దున్నిన తర్వాత రైతు పడే కష్టం ఏంటో మనకు తెలిసింది. ఇప్పుడు ఇంటికి వచ్చాం. అయితే ఇక్కడ వీళ్ళకు సంప్రదాయం ఉంది, ఇంట్లో మగవాళ్ళు తిన్న తర్వాతనే ఆడవాళ్ళు తింటారు. అంతేకాదు ఇప్పుడు వీళ్ళు తినే ప్రతిదీ కూడా పొలంలో పండింది. బియ్యపు గింజ దగ్గర నుంచి జొన్న రొట్టె కానీ, కూరగాయలు కానీ, మనకు సిటీలో దొరికేదంతా అంత పొల్యూటెడ్ ఫుడ్. కానీ ఇక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన మనసులు, అదేవిధంగా మంచి ఆహారం కూడా. సరే ఒకసారి మనతో తెలుసుకుందాం. 6 గాలం శ్రమించి ఒక బియ్యపు గింజ కోసం ఎంత కష్టపడతామో తెలుసుకున్నాం. సో ఇప్పుడు భోజనం అయిన తర్వాత రామచంద్రారెడ్డి ఏం చేస్తారో తెలుసుకుని మనం ప్రయత్నం చేస్తాం. ఉదయం నుంచి మీరు చూస్తుండగానే కష్టపడి వచ్చాము. ఇప్పటికి రాత్రి 10 అవుతుంది భోజనం చేసే టైంకు. రాత్రి 12 గంటలకు మళ్ళీ కరెంటు
వస్తుంది, 3 ఫేజ్ కరెంట్ వస్తుంది. దాన్ని మేము మళ్ళీ ఉదయం నుంచి నాటేసిన పొలంకు ఆ నారుమడికి ఆ నాటేసినటువంటి దానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి 12 గంటలకు తప్పకుండా చేనుకు పోవాల్సింది, అర్ధరాత్రి పోవాల్సింది. ఉదయం 7 గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి సబ్ స్టేషన్లో ఉన్నటువంటి పవరు అందరు రైతులకు అందే విధంగా 7 గంటలు ఒక్కొక్క ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి 7 గంటలని ఒక నైట్ షిఫ్ట్, ఒకటి డే షిఫ్ట్. మాకు ఈ వారంలో నైట్ షిఫ్ట్ ఉన్నందుకు 12 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కరెంటు. తప్పదుగా ఈరోజు మేము పోలేమనుకో, ఒకరోజు కరెంటు పోతుంది, మళ్ళీ రేపు పని అంతా ఆగిపోతుంది అని చెప్పి తప్పకుండా ఎంత కష్టపడ్డా రాత్రి 12 గంటలకు పోయి అవి చూసుకొని ఆ నీళ్లు మలిపి పూర్తి చేసుకొని వస్తే రేపు ఉదయం పని నడుస్తుంది. ఇది జీవితం. చాలా 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 మీకు ముచ్చటగా ఉంది, మనకు అలవాట్లేదు కదా తమ్ముడు. అన్నీ కొంచెం ఇదైనట్టున్నాయిగా, పనికిరావు కదా. ఆ దూడ పట్టుకుంటూ ఉంటుందా అసలు? నిండా ముందు చలే ఉంది, ఇంకా చలే ఉంది, ఇంకా చలే ఉంది, ఇంకా హై హై హై. ఓ ఇది జీవితం.